భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన హమాలి కార్మికుడు భోగి సత్యం రమణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో మొదటి కుమార్తె సమ్మక్క ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించింది. ఇరుగు పొరుగు వారితోనే కాదు, మొత్తం గ్రామంలోనే అందరితో శబాష్ అనిపించుకుంది. ప్రస్తుత కాలంలో ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికే ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకోవలసిన పరిస్థితి. అలాంటి వారికి స్ఫూర్తిని నింపుతూ సెల్ఫ్ ప్రిపరేషన్ తో ఒకే ఏడాదిలో 3 ఉద్యోగాలు సాధించింది హమాలి బిడ్డ సమ్మక్క. ఈ సందర్భంగా సమ్మక్క తన అభిప్రాయాలను BBC ఆన్ టీవీతో పంచుకుంటూ ఉద్యోగం రాలేదని ఎవరూ నిరాశ చెందనక్కర్లేదని, లక్షలకు లక్ష ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవలసిన అవసరం లేదని అన్నారు. ఇంటి వద్దనే ఉంటూ ఒక క్రమ పద్ధతిలో టైం టేబుల్ నిర్ణయించుకొని పోటీ పరీక్షలకు సిద్ధమైతే చాలని తప్పక విజయం సాధిస్తారని చెబుతుంది. ఈ విజయానికి కారణం తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకమని, తనకు ఇచ్చిన స్వేచ్ఛ, తామున్నామని ఇచ్చిన భరోసానే కారణమని అంటుంది. మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు రమణ. మాది దమ్మపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం. మా నాన్న దమ్మపేటలో GCC సంస్థలో హమాలీగా పనిచేస్తున్నారు. మా అమ్మ స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. నేను రీసెంట్గా TGPSC రిలీజ్ చేసిన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో ఇంగ్లీష్ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్గా ఎంపిక అవ్వడం జరిగింది. దీనికంటే ముందు నేను 2 ఉద్యోగాలు పొందాను. మొదటిది వచ్చేసి TSLPRB నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాను. దాని తర్వాత TGPSC నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలలో మా నాన్న పనిచేస్తున్న GCC సంస్థలోనే నాకు జూనియర్ అసిస్టెంట్గా కూడా ఉద్యోగం వచ్చింది. నేను ఇప్పుడైతే TGPSC జూనియర్ లెక్చరర్గా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. TGPSC నిర్వహించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో నా జూనియర్ లెక్చరర్గా నా విధులు నిర్వహిస్తూనే నేను ఫర్దర్గా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి IASగా ఎంపిక అవ్వాలనుకుంటున్నాను. అది నా అంతిమ లక్ష్యం. ఎందుకంటే IAS అయ్యి ఇండియన్ సొసైటీకి నా వంతు సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాను. మాది గ్రామీణ ప్రాంతము. నేను ఎటువంటి కోచింగ్ లేకుండానే ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయ్యి ఈ 3 ఉద్యోగాలు సాధించాను. చాలామంది గ్రామీణ విద్యార్థులు ఏమనుకుంటారంటే హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటేనే గవర్నమెంట్ జాబ్లు క్రాక్ చేస్తామనే ఒక అపోహ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఉండి కూడా, మీది గ్రామీణ ప్రాంతం అయినా సరే, మీరు ఇంటి దగ్గర ఉండి కూడా ఈ మోడర్న్ టైంలో ఉన్నటువంటి రిసోర్సెస్ లైక్ యూట్యూబ్ వాటన్నిటినీ కూడా యూజ్ చేసుకుంటూ మీరు సరైన ప్రణాళికతో, సరైన టైం టేబుల్తో మీరు అనుకున్న మీ గవర్నమెంట్ జాబ్ అనే లక్ష్యాన్ని సాధించవచ్చు. అండ్ మహిళలు, ఉమెన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా స్ట్రగుల్స్ అండ్ అబ్స్ట్రాకిల్స్ ఉంటాయి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకునే క్రమంలో. కానీ మీరు వాటన్నిటినీ కూడా ఫేస్ చేస్తూనే, నేను కూడా అమ్మాయి అని చెప్పేసి నన్ను కూడా చాలామంది మా ఊర్లో ఉండి చదువుకుంటుంటే హేళన చేశారు. మేము 3 ఆడపిల్లలము. మాకు సొసైటీ నుండి ఎటువంటి సపోర్ట్ లేదు. మా అమ్మ నాన్నలకు కూడా త్వరగా పెళ్లి చేసేయండి అని చెప్పి ఫోర్స్ చేశారు. కానీ మా అమ్మ నాన్న అవేమీ పట్టించుకోకుండా మా 3 కూడా చదివిస్తున్నారు. వాళ్ళ కష్టమే నాకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. నేను నా సక్సెస్ని మా అమ్మ నాన్నకి, అలానే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నాకంటూ సపరేట్గా రూమ్ తీసుకొని చదువుకున్నాను. మా అమ్మమ్మ నా ప్రిపరేషన్కి చాలా హెల్ప్ చేశారు. అండ్ మై 2 సిస్టర్స్, వాళ్ళిద్దరూ ఈ సక్సెస్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. నా సక్సెస్ని వాళ్ళందరికీ కూడా నేను డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే ఉమెన్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అంబిషియస్ ఉమెన్, మనము కూడా సర్వీస్ చేద్దాము సొసైటీకి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ సక్సెస్ని డెడికేట్ చేస్తున్నాను. నేను GCCలో మేము దగ్గర 30 సంవత్సరాలు పడి చేస్తున్నాను స్వామి హమాలీగా. మా ఆవిడ అంగన్వాడీ టీచరు, నేను హమాలీ కూలీగా పనిచేస్తున్నా. నాకు దక్కిన ప్రతిఫలం ఇచ్చి నాకు ఒక సంతోషం, మా కుటుంబానికి, మా భార్యకి, మా పిల్లలకి, మా కుటుంబాలకు కూడా మంచి ఉత్సాహం ఇచ్చింది, మాకు సంతోషం ఇచ్చింది. మా అందరికి కూడా, మా కుటుంబాలు అందరూ ఆడపిల్లగాళ్ళు కూడా ఇలా చదువుకొని పైకి రావాలని నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు రమణ. నేను ఇక్కడ దమ్మపేటలో స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి, నాకు 3 అమ్మాయిలు, ఈమె పెద్దామ. 3 జాబులు సాధించడం అంటే మాకు, మా ఆయన గారు కానివ్వండి, తల్లిదండ్రులుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. సంతోషం, అసలు అది పట్టలేనంత సంతోషంగా ఉంది మాకు. ఈమె ఇంత సాధిస్తుందని మేము ఎప్పటి నుంచో అనుకోండి. ఎందుకంటే మేము కష్టపడి కూడా, మా ఆయన హమాలీగా పనిచేస్తూ, నేను ఒక అంగన్వాడీ టీచర్గా ఎంతో కొంత ₹1 ఆమెకు సహాయం చేస్తూ కూడా చదివించాము. అదే ఆమె చదువులో ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ముందంజలోనే ఉండేది. కష్టపడి చదివించినందుకు మా పేరు నిలబెట్టింది ఈ రోజున.
ఈమె ఇంతటితో ఆగకుండా కూడా ఫ్యూచర్ ఐఏఎస్ ఆమె అవ్వాలని కూడా ఆమె ధ్యేయం అది ముఖ్యంగా. ఆమె మంచిగా చదివి ఐఏఎస్ సాధించాలని తల్లిదండ్రులుగా మేము కూడా కోరుకుంటున్నాం. సాధించిద్ది, మాకు ఆ నమ్మకం ఉంది. నాకు మా మనవరాలు జాబ్ అనేటువంటి మామూలు కాదు అసలు. ఎంత కష్టపడిందంటే అంత కష్టపడింది ఆమె. నాకు 2 అమ్మాయిలైనా సరే, నాకు మా మనవరాళ్ళు 3 సరే, నేను చాలా ఆమెకి హెల్ప్ చేశాను. బాగా దగ్గరుండి చదివించాను. నా పేరు స్వాతి, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సమ్మక్క మా అక్క. మా అక్కకి 3 జాబ్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అక్క అమ్మాయిలందరికీ చాలా ఇన్స్పిరేషన్. నాకు కూడా మా అక్క ఎంత కష్టపడుతుందో నేను చూస్తూనే ఉన్నా. ఈ 3 జాబ్స్ సంపాదించడానికి మా అక్క చాలా కష్టపడ్డది. మా అమ్మ నాన్న కష్టంతోనే మా అక్క కూడా ఇలా కష్టపడుతూ చదవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరు అమ్మాయిలకి మా అక్క ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలామంది అడిగారు గవర్నమెంట్ జాబ్ సంపాదించడంలో చాలా హ్యాపీగా ఉందని. నా పేరు ఆశా భవాని, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సమ్మక్క మా అక్క చాలా కష్టపడి ఆ 3 జాబ్స్ అచీవ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ తను చాలా కష్టపడేది. అండ్ ఇంకా స్టడీస్లోనే కాకుండా అన్ని స్పోర్ట్స్లోనూ అటు కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలా ముందుండేది. చిన్నప్పటి నుండే తన కష్టాన్ని మేము దగ్గరుండి చూసాం. ఈరోజు తను 3 జాబ్స్ రిసీవ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఇద్దరికి కూడా, మా చిన్నక్కకి నాకు, మా పెద్దక్కకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది.